వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం రిమైండర్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ రిమైండర్ ఏంట, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సాల్వ్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్. వెన్ ఈ 70 ఈస్ డివైడెడ్ బై 9 ఫైండ్ ద రిమైండర్. ఓకే, 70ని 9 డివైడెడ్ చేస్తే రిమైండర్ ఫైండ్ చేయాలి. ఓకే, రిమైండర్ ఆఫ్ 17 డివైడెడ్ బై 9 ఎంతలో పోతుంది మీన్స్ 2 జా 18 అంటే -1 అన్న రావచ్చు, లేదా 9 1 జా 9 ఇంకా ఎంత మిగులుతుంది +8 అన్న మిగలవచ్చు. కాబట్టి దీనికి 2 వేస్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఏమొచ్చు అంటే రిమైండర్ -9 ఒకటి ఉండొచ్చు, లేకపోతే రిమైండర్ 8/9 అయిన ఉండొచ్చు. కాబట్టి రిమైండర్ ఈక్వల్ టు 8. ఓకే, -1 ఎలా తీసుకోవాలంటే 9 - 1 = 8. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2. ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 25 × 35 × 45 × 65 × 75/11. ఇలా ఇచ్చినప్పుడు ఎలా రిమైండర్ కాకుండా చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ ఇచ్చిండు ఫైండ్ ద రిమైండర్, కాబట్టి 6 పెట్టేసుకుంటా. 5 11 2 జా 22, రిమైండర్ ఏముంటుంది 3. 11 3 జా 35, రిమైండర్ ఈక్వల్ టు 2. 11 4 జా 44, రిమైండర్ ఈక్వల్ టు 1. 11 6 జా 63, రిమైండర్ ఈక్వల్ టు -1. 11 7 జా 77, రిమైండర్ ఈక్వల్ టు -2. అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ? ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏంది 3 రిమైండర్ 2 1, ఇక్కడ 5 5 జా 55, రిమైండర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10. 5 ఓకే 11 6 జా 66, రిమైండర్ ఈక్వల్ టు 9. ఇది సెకండ్ ప్రాసెస్. ఇలానే చేయొచ్చు, 2 ప్రాసెస్లు ఇలానే చేయొచ్చు. ఫస్ట్ ఏమి అన్ని ప్లస్ చేస్తే ఫస్ట్ 3 × 2 × 1 × -1 × -2 ఇది యాడ్ చేస్తే ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 12 అని వస్తుంది. 12 నెక్స్ట్ ఇది మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 2 × 2 × 1 × 10 × 9 మొత్తం ఇంటి చేస్తే మనకు 540 వస్తుంది. రిమైండర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం 540. ఫస్ట్ దానికి మనకి ఏమొచ్చింది 12, రిమైండర్ 12/11, రిమైండర్ ఈక్వల్ టు 1. 12 రిమైండర్ ఈక్వల్ టు r ఈక్వల్ టు 1/11, రిమైండర్ ఈక్వల్ టు 1. అదేవిధంగా సెకండ్ రిమైండర్ 540/11, రిమైండర్ ఈక్వల్ టు 40 ఈక్వల్ టు 1, రిమైండర్ 1/11, రిమైండర్ ఈక్వల్ టు 1. ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద రిమైండర్ when 17 power of 99 ఈజ్ డివైడెడ్ బై 8 అన్నాడు, డివైడెడ్ బై 8 అన్నాడు. ఎట్లా రిమైండర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమడిగిండు 17 power of 99 డివైడెడ్ బై 8. ఓకే, అర్థమైంది కదా అందరికీ? డివైడెడ్ బై 8 దీన్ని ఏమని రాసుకోవచ్చు, రిమైండర్ 77 డివైడెడ్ చేస్తే ఏంది 8 2 జా 16, రిమైండర్ ఎంత 1 power of 99/8 ఈక్వల్ టు రిమైండర్ ఈక్వల్ టు 1/8, రిమైండర్ 1/8, రిమైండర్ ఈక్వల్ టు 1. ఇక ఇది అర్థమైంది. ఫైండ్ ద రిమైండర్ వెన్ విల్ 62 power of 63 డివైడెడ్ బై 7 అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ 4. ఫైండ్ ద రిమైండర్ వెన్ 62 power of 63 డివైడెడ్ బై 7. ఓకే, ఇది రిమైండర్ కనుగొమన్నా. రిమైండర్ 62 power of 63/7 ఏమని రాయొచ్చు, మెథడ్ 1 62 power of 63/7, రిమైండర్ ఎంత వెళ్తుంది 5 8 జా 7 8 జా 60, 56 అంటే రిమైండర్ 7 8 జా 64, 56 రిమైండర్ ఏమొస్తుంది మనకు
అక్కడ 4 2 6 6/7 6/7 6/7 హోల్ పవర్ ఆఫ్ 6/7 రిమైండర్ ఈక్వల్ టు 6 63/7 ఓకే 63/7 రిమెంబర్ ఈ రిమైండర్ని ఏమని రాయొచ్చు అంటే 6 ఇంటూ 6/62/7 అని రాయొచ్చు 6 ఇంటూ 62/7 అని రాయొచ్చు ఓకే ఇట్లా రాసిన తర్వాత రిమైండర్ 6 ఇంటూ 6 పవర్ అంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే -1 పవర్ ఆఫ్ 62/7 -1 పవర్ ఆఫ్ ఈజ్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది అప్రాక్సిమేట్లీ ఏమవుతుంది -1 అవుతుంది 1 అయితే అప్పుడు ఏమవుతుంది r రిమైండర్ ఇంటూ 6 ఇంటూ 1/7 రిమైండర్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మనకు 6 అవుతుంది రిమైండర్ ఈక్వల్ టు 6 అవుతుంది ఇది మెథడ్ 1 మెథడ్ 2 ఈజీగా ఎలా కనుక్కోవచ్చు అంటే మెథడ్ 2 ఏముంది రిమైండర్ 62 పవర్ ఆఫ్ 63/7 6 9 63 6 9 63 -1 7 ఇక్కడ పవర్ ఆఫ్ 63 రిమైండర్ -1 ఓకే దీన్ని పవర్ ఆఫ్ ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది ఏమని రాసుకునవచ్చు రిమైండర్ -1 7 ఓకే ఇలా వచ్చినప్పుడు రిమైండర్ ఏమైందంటే 7 - 1/7 ఈక్వల్ టు 6/7 రిమైండర్ ఈక్వల్ టు 6 ఈ విధంగా సింపుల్ వేలో ఇలా అయినా కనుక్కోవచ్చు లేకపోతే ఇలా ఫస్ట్ మెథడ్ ఈ విధంగా కనుక్కోవచ్చు ఈ విధంగా కనుక్కోవచ్చు ఇది సెకండ్ ప్రాసెస్ ఇదే ఈజీ ప్రాసెస్ ఓకే క్వశ్చన్ 5 దీంట్లో ఏమని అడిగిందంటే ఫైండ్ ద రిమైండర్ 3 పవర్ ఆఫ్ 250 ఈజ్ డివిడెడ్ బై 7 అన్నాడు 7 ఫైండ్ ద రిమైండర్ కాబట్టి ఇంటూ ఆర్ తీసుకుంటే ఏమని చేయొచ్చు దీన్ని మెథడ్ 1లో ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే రిమైండర్ కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ ఆఫ్ 150/7 ఇదేంది 9/150/7 రిమైండర్ ఉంటుంది ఇక్కడ సారీ రిమైండర్ 2 క్యాన్సిల్ అప్పుడే మనకి ఏమొస్తుంది రిమైండర్ 2/7 హోల్ పవర్ ఆఫ్ 150 హోల్ పవర్ 2 పవర్ ఆఫ్ 125 నెక్స్ట్ ఏమని రాయొచ్చు ఆర్ రిమైండర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ ఆఫ్ 123 అని రాయొచ్చు 123 అని కూడా రాయొచ్చు 7 ఇదేంది ఈక్వల్ టు రిమైండర్ 4 ఇంటూ 2 క్యూబ్ ఇంటూ హోల్ పవర్ ఆఫ్ 41/7 అయితే ఇక్కడ 2 పవర్ 3 2 ఇంటూ 2 4 ఇంటూ 2 8 ఇది మొత్తం 8 అవుతుంది అంటే ఎలా రాయొచ్చు రిమైండర్ 4 ఇంటూ 8 పవర్ ఆఫ్ 41/7 క్యాన్సిల్ చేసి ఇక్కడ ఏమొస్తుంది రిమైండర్ ఏమొస్తుంది 1 7 1 7 ఇంకెంత రిమైండర్ అవుతుంది 1 పవర్ ఆఫ్ 44 అంటే 1 ఇంటూ 4 అప్పుడు రిమైండర్ ఆర్ ఈక్వల్ టు 1/7 4/7 ఎందుకంటే 1 ఇంటూ 4/7 రిమైండర్ ఈక్వల్ టు 4 మెథడ్ 1 అదేవిధంగా మెథడ్ 2 చూద్దాం మెథడ్ 2 ఏ విధంగా సాల్వ్ చేస్తాం 3 పవర్ ఆఫ్ 250/7 రిమైండర్ కనుక్కోవాలి కాబట్టి రిమైండర్ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 3 పవర్ ఆఫ్ 259/7 రిమైండర్ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ హోల్ పవర్ ఆఫ్ 83/7 3 క్యూబ్ ఎంత 27 రాసు రిమైండర్
రిమైండర్ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1 27 హోల్ పవర్ ఆఫ్ 83/7 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి రిమైండర్ ఏమొస్తుంది 1 -1 వస్తుంది. 21 అంటే మనకు ఇక్కడ 3కి ఎంత 3 9 9 3 27 28 కాబట్టి 27 ఇక రిమైండర్ -1 అప్పుడు దీన్ని ఏమైనా రాసుకుంటే రిమైండర్ 3 పవర్ ఆఫ్ 1 -1 పవర్ ఆఫ్ 83/7 అయినప్పుడు మైనస్ పవర్ ఆఫ్ ఈ ఆడ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఏమని రాయొచ్చు అంటే రిమైండర్ -3/7 -3 కాబట్టి రిమైండర్ మనకి ఎప్పుడు అవుతుందంటే రిమైండర్ 7 - 3/7 ఈక్వల్ టు రిమైండర్ 4/7 రిమైండర్ ఈక్వల్ టు 4. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ రిమైండర్ థీరం ఇంట్రడక్షన్. ఇంకా మనం రిమైండర్లో ఇంకా చాలా ముందు రాబోయే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా లెక్చర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.